గురువులు జ్ఞానపీఠం లాంటివారు. గురువు నేర్పించే విద్యల ద్వారా సమాజంలో ధర్మం విస్తరిస్తుంది. వేదాతీతమైన ఆత్మశక్తిని వ్యక్తిలో ప్రతిఫలింపచేసే గురువే జాతి భవితకు మూలస్థానం. సమాజంలో పరివర్తన అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు. ఆ మార్పు వ్యక్తుల మనోసీమల్లో సంభవించాలి. అభ్యుదయ భావదీప్తి ద్వారా ఆ మార్పు సాధ్యమవుతుంది. సమాజహితం కోసం ఈ బాధ్యతను గురువులు స్వీకరిస్తారు. అందుకే ఈశ్వరుడికి, ఆత్మశక్తికి, గురువుకి మధ్య ఎలాంటి భేదం లేదు అని జగద్గురువు ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, సామాజిక రంగాలలో మానవాళిని ముందుకు నడిపించే మహోన్నతమైన ప్రగతి చోదకులు గురువర్యులు. ఆధ్యాత్మిక గురువులు ఆర్ష సంస్కృతికి నడిచే దైవరూపాలు. నిరంతరం జ్ఞానకాంతులతో వెలిగే దీపంలా గురువులు అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతారు. తమ సందేశాలు, ప్రవచనాలు, సూక్తులు, ప్రబోధాలు, సంభాషణలు, చర్యలతో గురువులు తమ శిష్యుల్ని వెలుగువాకిళ్ల వైపు ముందుకు కొనసాగింపచేస్తారు. గురువు నేర్పే విద్యను త్రికరణ శుద్ధిగా ఆకళింపు చేసుకుని ఆచరణాత్మకంగా తమ జీవన రీతిని మార్చుకోవడానికి వినియోగిస్తే ప్రగతి, శ్రేయస్సు సాకారమవుతాయి. అలాంటి గురువులెందరికో మాతృస్థానం మన భారతావని. విద్య అంటే వ్యక్తుల్ని మూర్ఖత్వం నుంచి, మూఢత్వం నుంచి జ్ఞానం వైపునకు మళ్లించేది. విద్య వికాస హేతువు, విజ్ఞాన సేతువు. విద్య అంటే కేవలం పట్టాలకు పరిమితమయ్యేది కాదు. అది ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అంశాలకు అతీతమైనది. సమాజహితమే తమ హితంగా భావించిన ఎందరో గురు శిఖామణులకు మరాఠా సీమ పెట్టింది పేరు. తమ ఆధ్యాత్మిక పరంపరతో మరాఠా సీమను మధురమైన భక్తి సీమగా మార్చిన గురువులు మహారాష్ట్ర అంతటా పరివ్యాప్తమై ఉన్నారు. ఆ పరంపరలోనిదే మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఉన్న పింపల్ఖుట శ్రీ సంత్ శంకర్ మహారాజ్ ఆశ్రమం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన. ఈ ఆశ్రమాన్ని శ్రీక్షేత్రంగా వ్యవహరిస్తారు. పేరుకు తగిన రీతిలోనే ఈ సన్నిధి అత్యంత ఆకర్షణీయంగా గోచరమవుతుంది. ఆకుపచ్చని పరిసరాల మధ్య సస్యశ్యామలమైన పైడి పైరుల లోగిలిలో ఈ ఆధ్యాత్మిక సన్నిధానం ప్రశాంతతకు నెలవుగా దర్శనీయమవుతుంది. ఈ ఆశ్రమంలో ధీర గంభీరంగా సమున్నతమైన శ్వేతవర్ణ శోభితమైన మహారాజు గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 5 అంతస్తులతో ఈ మహారాజు గోపురం సప్త కలశ సమన్వితంగా వెలసిల్లుతుంది. గోపురం అగ్రభాగాన కాషాయ ధ్వజం రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఈ రాజగోపురంలోని పంచకలశాలు పంచప్రాణాలకు సంకేతం. అలాగే సప్త కలశాలు మనిషిలోని షట్చక్రాలకు, మనసుకు సంకేతంగా నిర్వచించుకోవచ్చు. సువిశాలమైన ప్రాంతంలో అందమైన, ఆకర్షణీయమైన కట్టడాలతో సంత్ శంకర్ మహారాజ్ ఆశ్రమం సర్వశోభాయమానంగా ప్రకటితమవుతుంది. ఈ ఆశ్రమంలో వివిధ రకాల ప్రదేశాలు, వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. సద్గురుధామ్ పేరిట శంకర్ బాబా ధ్యాన మందిరం దర్శనమిస్తుంది. ఈ సన్నిధిలోనే శంకర్ మహారాజ్ సత్సంగాన్ని నిర్వహించేవారు. ఆయన సత్సంగం చేసిన ప్రదేశాన్ని నేటికీ మనం దర్శించవచ్చు. ఆయన ఆసీనులైన ఆసనం నేటికీ గోచరమవుతుంది. ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ విశ్వమందిరం. ఈ మందిరంలో పలు దేవతామూర్తుల విగ్రహాలు నెలకొని ఉంటాయి. ప్రధానంగా శంకర్ మహారాజ్ నిత్యం ఆరాధించిన రుక్మిణీ, పాండురంగ, విఠల విగ్రహాలు ప్రత్యేకంగా అలంకృతమై ఉంటాయి. ఈ విగ్రహాల చుట్టూ వివిధ రకాల దేవతామూర్తుల్ని భక్తులు దర్శించుకుంటారు.
అలాగే భారతీయ ఋషి పరంపరను సుసంపన్నం చేసిన ఎందరో యోగులు, గురువుల మూర్తులు అద్దాల పేటికల్లో అద్భుతమైన విద్యుత్ దీపకాంతుల నేపథ్యంగా సప్తవర్ణ శోభితంగా విలసిల్లుతాయి. ఈ మందిరంలో ఒకేసారి దేవతామూర్తులను అలాగే గురుస్వరూపాలను దర్శించుకోవడం భక్తులకు ఒక కమనీయమైన అనుభూతిగా విశ్లేషించుకోవచ్చు. అలాగే ఈ విశ్వమందిరంపై 12 గోపురాలు, వాటిపై ధ్వజాలు గోచరమవుతాయి. ఈ 12 గోపురాలు 12 రాశులకు సంకేతంగా భావించవచ్చు. ఈ మందిర దర్శనం వల్ల గ్రహపరమైన దోషాలు తొలగుతాయని, దేవతా అనుగ్రహం, గురువు అనుగ్రహం ఏకకాలంలో సాధించవచ్చు అని భక్తులు విశ్వసిస్తారు. ఇదే లోగిలిలో పారాయణ మందిరం ఉంది. అలాగే గోశాలలో గోవుల పరిరక్షణ ఒక సామాజిక చైతన్య, ఆధ్యాత్మిక ప్రక్రియగా కొనసాగుతోంది. ఎందరో భక్తులు ఆశ్రమానికి గోవుల్ని విరాళంగా సమర్పిస్తూ ఈ గోశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఆశ్రమంలో మరొక ప్రత్యేక ప్రదేశం సత్సంగ మందిరం. ఇక్కడ భారీ కట్టడంగా దర్శనమిచ్చే ఈ మందిరంలో సత్సంగాలు, భజన సంకీర్తనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, పర్వదినాల సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు. శంకర్ బాబా ఆశ్రమానికి సంబంధించి మరో ప్రత్యేకత ఎద్దుల పోటీ నిర్వహణ. సంక్రాంతి సందర్భంగా ఈ ఆశ్రమంలో ఎద్దుల పోటీని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. మహారాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎద్దులను తీసుకువచ్చి రైతులు ఈ ఎద్దుల పోటీల్లో పాల్గొంటారు. ఎద్దుల పోటీలో విజేతగా నిలిచిన వృషభాలకు నగదు బహుమతిని అందిస్తారు. అలాగే రైతులను ఘనంగా సత్కరిస్తారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పెంపల్ఖుట గ్రామంలో బుధాజీ, భగీరథబాయి దంపతులకు శంకర్ బాబా జన్మించారు. ఆయన అసలు పేరు శంకర్. అత్యంత పేదరికమైన జీవనాన్ని కొనసాగిస్తున్న బుధాజీ వ్యవసాయ కూలీ పనులు చేసేవారు. తండ్రికి చిన్నతనం నుంచే పెద్ద కుమారుడిగా శంకర్ చేదోడు బాదోడుగా ఉండేవారు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతన ఆ బాలుడికి మెండుగా ఉండేది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 4వ తరగతి వరకే శంకర్ చదువుకున్నారు. ఆ తర్వాత చదువు మాని కుటుంబం కోసం కష్టపడటం ప్రారంభించారు. 17 సంవత్సరాల వరకు వ్యవసాయ కూలీగా స్వగ్రామంలో శంకర్ పనిచేశారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే ఖాళీ సమయంలో అందరిలా కాకుండా ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో ఆయన తన పనులను కొనసాగించేవారు. దాంతో అందరి అభిమానాన్ని శంకర్ చూరగొన్నారు. 1957 సంవత్సరంలో సమర్థ సద్గురు లహంజీనాథ్ దర్శనం ఆయనకు లభించింది. ఆ సందర్భంలో స్వామీజీని ఆయన ఆశ్రయించి తనకు ఆధ్యాత్మిక చింతన పట్ల మక్కువ ఎక్కువ అని సన్యాస దీక్షను అనుగ్రహించమని శంకర్జీ వేడుకున్నారు. ఆ సందర్భంలో 12 సంవత్సరాలు నిష్ఠగా ఆహార విహారాదులలో తగిన నియమాలు పాటిస్తూ వీలైనంత మౌనంగా ఉంటూ భగవద్ధ్యానాన్ని చేయాలని శంకర్జీకి లహంజీ సూచించారు. తన గురువు ఆదేశం మేరకు శంకర్ ఎక్కువ సమయం ఏకాంతంలోనే ఉండేవారు. ఆ తరువాత సత్యదేవ బాబా శంకర్ను అనుగ్రహించి ఆయనకు ఎన్నో ఉపదేశాలు చేశారు. అదే సందర్భంలో మౌన దీక్షను వీడి ప్రజలతో మమేకమవుతూ వారికి కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించమని సత్యదేవ్ బాబా శంకర్ని ఆదేశించారు. మౌనంగా సాధించిన జప ఫలితాన్ని, ధ్యానసిద్ధిని ప్రజలతో పంచుకోవడం ద్వారా వారిలో ఆముష్మిక చింతనను, ఆధ్యాత్మిక అనురక్తిని పెంపొందింపచేయవచ్చని సత్యదేవ్జీ శంకర్కి సూచించారు. అప్పటినుంచి శంకర్జీ భక్తులతో సమావేశమవుతూ వారికి ఉపదేశాలు చేస్తూ తన ప్రసంగాలతో వారిని ఆకట్టుకునేవారు.
ఆయనకు 1968లో ఆత్మ సాక్షాత్కారం లభించింది. ఆత్మ సాక్షాత్కారం తర్వాత ఆయన పండరీపురనాథుడైన పాండురంగడు, రుక్మిణీమాత దర్శనం చేసుకున్నారు. పండరీపుర దర్శనం తర్వాత శంకర్ మహారాజ్ అలంది వద్ద ఉన్న సంత్ జ్ఞానేశ్వర అనుగ్రహాన్ని అందుకున్నారు. ఆత్మను ఉద్ధరించుకోవడం అంటే ఎవరిని వారు ఉన్నతీకరించుకోవడమే. సమాజాన్ని ఉద్ధరించడానికి కూడా ప్రతి ఒక్కరూ ఇతోధికంగా ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక భావజాలంతో సమాజంలో శాంతి సౌఖ్యాలను పెంపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తన ఆరాధ్య గురువైన లెహంజీ మహారాజ్ దర్శనం చేసుకున్నారు. నాయన, ధ్యానం, యోగ మార్గం, ఉపాసన వీటితో పాటుగా సమాజాన్ని చైతన్యయుతం చెయ్యాలంటే నువ్వు ఏదో ఒకటి రచించాలి. నువ్వు రాసిన ఆ దివ్య ఉపదేశాలు సమాజానికి ఎంతో కొంత మేలు చేకూరుస్తాయి. కాబట్టి నువ్వు పండరీపురాన్ని దర్శించుకుని వచ్చిన తర్వాత ఆ పాండురంగడి మహిమా వైభవంతో ఆ స్వామి దివ్య చరిత్రను లిఖించు అని లెహంజీ పేర్కొన్నారు. గురువు ఆదేశం మేరకు ఒక అలౌకిక స్థితిని పొందుతూ భక్తిపూర్వక చైతన్యాన్ని అందుకొని ఆయన గ్రంథరచనకు ఉపక్రమించారు. కేవలం 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న శంకర్ మహారాజ్ అద్భుత భావధారతో గ్రంథరచనను కొనసాగించారు. ఒక దివ్య కాంతి ఆయన ఎదురుగా కనిపించి అక్షరాల రూపంలో ఆయనకు గోచరమయ్యేది. ఆ అక్షరాలను తన పుస్తకంలో శంకర్ మహారాజ్ లిఖించేవారు. ఈ అంశాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే గోచరమవుతున్న అక్షరాలను పుస్తకంలో లిఖించానని, ఇది ఒక మహాద్భుత విశేషంగా తనకు తోచిందని ఆయన పేర్కొన్నారు. 256 పేజీల ఈ గ్రంథానికి సారథి మరాఠీ గీతా జ్ఞానామృతం అని పేరు పెట్టారు. 1971లో ఈ గ్రంథం మొదటి ప్రచురణ పూర్తి చేసుకుని ఆ తర్వాత ఎన్నోసార్లు పునర్ముద్రితమయ్యింది. శంకర్జీ 1974లో సద్గురు దర్శనం, 1979లో సద్గురు మహిమామృతం అనే పుస్తకాలను రచించారు. 1996న యోగా విశేషాలపై అనుభవ బ్రహ్మ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఆయన 1973 వరకు మాణిక్రావ్ హార్గోడే ఇంట్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1995లో విశ్వమందిర్ భక్తిధామ్ను శంకర్జీ స్థాపించారు. అక్కడ అఖండ దీపాన్ని వెలిగించి, ఈ దీపం సమస్త మానవాళికి జ్ఞానజ్యోతులు పంచాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక దీప్తి నలుదిక్కులా ప్రసరించాలి, అందరికీ శాంతి సౌభాగ్యాలను అనుగ్రహించాలి అని ఆయన ఆకాంక్షించారు. శంకర్జీ మహారాజ్ మూఢనమ్మకాలకు పూర్తిగా వ్యతిరేకి. మన చేతనత్వం ద్వారానే దేనినైనా సాధించవచ్చని, కష్టే ఫలి సూత్రాన్ని అందరూ నమ్ముకోవాలని, మూర్ఖ భావనలతో మూఢ విశ్వాసాలతో అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోరాదని ఆయన హితవు పలికారు. మూఢభక్తితో సాధించేది ఏమీ లేదని, నిర్మలమైన భక్తి మాత్రమే దైవానికి దగ్గర చేస్తాయని ఆయన సందేశమిచ్చారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనేవి ఎవరికి వారు సాధించాలని, గురువులు ఈ విషయంలో వారికి ప్రేరణగా మాత్రమే నిలుస్తారని ఆయన ఉపదేశించారు. సత్ప్రవర్తన, సాధుగుణ సంపత్తి, సదాచారం, సత్సంగం, సామూహిక చైతన్యం, ప్రేమాస్పద భావనలు ఇవే దైవానికి దగ్గర మార్గాలని ప్రవచించారు. మనుషుల్ని ద్వేషించి భగవంతుణ్ణి పూజిస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరదని శంకర్జీ మహారాజ్ సందేశామృతాన్ని అనుగ్రహించారు. మహారాష్ట్రలోని విదర్భ సాధు సంతులకు పరమ పవిత్రమైన ప్రదేశం. హిందూ పురాణాలలో విదర్భను కౌండిన్యపురంగా ప్రస్తావించారు. ద్వాపరయుగంలో విదర్భ రాజధానిగా ఉండేది. ఈ ప్రదేశమే రుక్మిణి జన్మస్థలం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన పరమ పవిత్ర సన్నిధానం. ఇక్కడే పరమపూజ్య శంకర్ మహారాజ్ ఆశ్రమం నెలకొని ఉంది. ఈ ఆశ్రమాన్ని 1985లో స్థాపించారు.
ఆధ్యాత్మిక చైతన్యానికి, ఆముష్మిక భావనకు, సామాజిక సేవా కార్యకలాపాల విస్తరణకు ఈ ఆశ్రమం చిరునామాగా భాసిల్లుతోంది. పరమహంస లెహంజీ మహారాజ్, పరమహంస సత్యదేవ్ బాబీ పర్వాదీ నుండి శంకర్ మహారాజ్ ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొందారు. శంకర్ మహారాజ్ ఆశ్రమం ఆధ్యాత్మిక భావ పరిమళాలను వెదజల్లుతుంటుంది. ఈ ప్రదేశంలో ఎన్నో ఆలయాలు, మరెన్నో పుణ్యధామాలు నెలకొని ఉన్నాయి. ప్రతినిత్యం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వందలాది మంది భక్తులు ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. ఆశ్రమంలో భక్తులకు, సందర్శకులకు భోజన వసతి సదుపాయాలను ఉచితంగా ఆశ్రమ నిర్వాహకులు అందిస్తారు. ఈ ఆశ్రమంలో అన్ని హిందువుల పండుగలను వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, కోజాగిరి పౌర్ణమి, దత్త జయంతి, గురుపూర్ణిమ వంటి పర్వాలు ఈ ఆశ్రమంలో సంప్రదాయ రీతిలో కొనసాగుతాయి. ఆశ్రమానికి దాదాపుగా 200 ఎకరాలకు పైగా సొంత స్థలం ఉంది. ఈ భూమిలో వివిధ ఆహార పంటల్ని, ఉద్యానవన పంటల్ని పండిస్తున్నారు. ఈ సాగు భూమిలో ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఎన్నో సరికొత్త సాగు రీతులకు, ప్రయోగాలకు నెలవుగా ఈ ఆశ్రమం వర్ధిల్లుతోంది. అధునాతన నీటిపారుదల అంటే స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను, విధానాలను ఇక్కడ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో రైతులు ఈ వ్యవసాయ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ కొనసాగుతున్న ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటారు. విదర్భ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయక ప్రదేశం కాబట్టి వ్యవసాయంలో వినూత్నమైన పద్ధతుల్ని, సరికొత్త సాంకేతిక అంశాల్ని ఈ వ్యవసాయ క్షేత్రంలో మేళవిస్తూ ఎన్నెన్నో నూతన వంగడాలను సృష్టిస్తున్నారు. రైతులకు ఆ వంగడాలను ఉచితంగా అందిస్తూ తద్వారా వ్యవసాయ విస్తరణకు తన వంతు పాత్రను సంత్ శంకర్ మహారాజ్ ఆశ్రమం పోషిస్తోంది. సంత్ శంకర్ మహారాజ్ ఆశ్రమం ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల, విద్యామందిరం, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, అనాథ విద్యార్థుల కోసం పాఠశాలలు, వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. సంత్ శంకర్ మహారాజ్ ఆశ్రమం ధామ్గావ్ రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలోనూ, అమరావతి నుండి 50 కిలోమీటర్ల దూరంలోనూ నెలకొని ఉంటుంది. అంజన్ సింగ్ ప్రాంతం నుండి బస్సులు, ఆటోల ద్వారా ఆశ్రమానికి చేరుకోవచ్చు. అంజన్ సింగ్ నుండి దస్తగిరి వెళ్లే మార్గంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంటుంది. ఈ జీవితం భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన వరం. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని సంత్ శంకర్ మహారాజ్ పేర్కొన్నారు. ఆయన కడు పేదరికంలో ఉద్భవించారు, కానీ ఆధ్యాత్మికంగా సుసంపన్నమయ్యారు. సాధకుడిగా, యోగిగా, సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, అవధూతగా శంకర్ మహారాజ్ తన జీవన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎందరో శిష్యులకు మార్గదర్శిగా, ఎందరికో ఆదర్శమూర్తిగా, రైతుల శ్రేయోభిలాషిగా శంకర్ మహారాజ్ కొనసాగించిన జీవన తంత్రం నిరుపమాన స్ఫూర్తి మంత్రం. ఆయన స్థాపించిన ఆశ్రమం ఆచరణీయ ధర్మానికి, ఆదర్శనీయ జీవన రీతికి గురుపీఠమై విరాజిల్లుతోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.